పరిశుద్ధ గ్రంథం నుండి వాళ్ళు పాల్గొన్న పూర్వము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని యోగ్యంగా మనం పాల్గొందాం. అలాగే పాల్గొనే నిమిత్తమై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుందాము. ఈ భాగాన్ని బిగ్గరగా మీ చదవాల్సిన మనవి చేస్తున్నాను. పేజీ నెంబర్ 153. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పమైన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి విడిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన కొత్త నిబంధన, మీరు దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు తినను లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధియగును. కాబట్టి రక్షించుకున్నాను. అలా చేసి తిని ఆ పాత్రను త్రాగను. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుడికే తిని తాగుతున్నాడు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతాము. తిరిగి 11వ అధ్యాయం మొదటి వచనం కూడా మనం కలిసి చదువుదాం. మనం కలిసి చదువుదాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. ప్రభు సాయంత్రం ప్రార్థన చేద్దాం. తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్య బలమావులు ప్రభా మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి, సాయం చేస్తారండి, మాట్లాడుతారమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నిలబడి మీ దాసుని బలపరచము స్థిరపరచము నీ నోడబడిగా మాట్లాడుకోండి. మీ పనులు సమాసం ద్వారా మేము మాటల దగ్గర బయలువెళ్ళ చేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి, సాయం చేయండి ప్రభా. మేము యోగమైన విధానంలో బల్లో పాల్పొందినట్టు సాయం చేస్తారండి తండ్రి. మా మధ్య వంచబడుతూ వచ్చింది మీ శరీరము మీ రక్తము పరిశుద్ధమైంది ప్రభావ. మేము పరిశుద్ధ విధానంలో పాల్గొని సాయం చేస్తామని మీ సాయాన్ని కోరుకొస్తున్నాం. దయగలుగుతండి ప్రభా. ఈ సమయంలో తిరుగుబడిన ఆకాశ పల్లె మా మధ్య ఉంచుము. దయగలుగుతండి ప్రభా. ఆయా గమనం మమ్మల్ని తప్పించుము ప్రభా. శ్రద్ధ కానీ వాక్యమందు ప్రభా దయగలుగుతండి ప్రభా. మీకు మన వారి ప్రభావ ఉదయాన్ని సరి చేసుకుని యోగ్యమైన విధానంలో బల్లో పాల్గొని సాయం చేస్తారండి తండ్రి ప్రభా. ఈ సమయంలో దయగలుగుతండి ప్రభా. సండే స్కూల్ చదువుతున్న జ్ఞాపకం చిన్న బిడ్డలు దర్శించము. టీచర్స్ ప్రభాని ఆదరణ ఉంచుకుంటారండి, మంచి జ్ఞానం ఇస్తారండి తండ్రి. మీరే మాట్లాడుతారండి. దయగలుగుతండి బిడ్డలు ప్రభా. దయగలుగుతండి ప్రభా. చిన్నతన రక్షణ వారు మన సమయంలో కూర్చుని సాయం చేయండి ప్రభావ. మీరు గురించమని ప్రార్థిస్తూ అవసరం సాయం చేయండి, మీరు దర్శించండి ప్రభావ. సాధన దొంగిలించుకున్న బిడ్డను భద్రపరుస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి, సాయం చేయండి. ఆ సమయం దేవుని చేస్తామని ప్రార్థిస్తూ ప్రభు ఇక్కడ పనిచేస్తున్న దుర్శక్తులను కారశక్తులను ప్రభావ ప్రవేశం బంధిస్తూ యావనసుడిని కంచె కాదురించమని ఈ సంఘం దాసుని నిలబడి దాసుని నోడుబడిగా వాడుకుంటూ ప్రభావ శివుడు మరుగుపరచమని యేసు నామములో అడివేకున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట మనకు పరిచయమైన మాటేను. ప్రతి వారం మనం చదువుకుంటూ ఉంటాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు రాసిన మాట ప్రభువుల యొక్క ముఖ్య సారాంశం రాయబడతా వచ్చింది. ఈ ముఖ్యమైన సారాంశము ప్రభు బల్ల గురించి ఈ కొరింథీ సంఘస్థుల దగ్గర చెప్పబడతా వచ్చింది. ఒకటి మనం ఈ భాగాన్ని చదువుకుంటూ వచ్చినాం. ప్రభు ఏం చేస్తూ వచ్చినాడో అది ఇక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ వచ్చినాడు. దినాల్లో మనం అదే చేస్తూ ఉన్నాము. మన సావాసంలో కూడా అదే దాని ప్రకారం మనం నడుస్తూ ఉన్నాం. కొన్ని సావాసాలు అయితే మార్పు వస్తామో కానీ మనకాడైతే వాక్యాన్ని అనుసరించి మనం పాటించేవారని ఉంటాం. అయితే పాటించక ముందు మనం ఎలాగ ఉండాలి, ఎలాగ పాల్పొందాలని దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుని ప్రభావ మేము సరి చేయబడకపోతే మా సాయం చేయ ప్రభావ ప్రార్థన చేసుకుని మనం అలా పాల్గొంటాం అనమాట. అదే మన ఇక్కడ ఉన్న నియమము క్రమం కూడా. కాబట్టి అది కరెక్ట్ అనే విధానం కూడా. కాబట్టి అందువరకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని సంవత్సరాలు అదే విధానం నేర్పుతూ వచ్చాడు. చూస్తే 11వ అధ్యాయంలో ఒక మాట అంటూ వచ్చినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటా అన్నాను అనమాట. ఆయన మాట చెప్పాడు. ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్న విధానం చూసినట్టయితే ఇది 11వ అధ్యాయంలో ఆయన చూస్తే చాలా కొన్ని ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు మొత్తము స్త్రీల గురించి పురుషుల గురించి వాళ్ళ యొక్క విధానం అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అదే 2 కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయము కొన్ని మాట రాస్తూ వచ్చాడు. అక్కడ నువ్వు చూస్తే మనకు అన్ని అవసరం లేదు కానీ క్రీస్తుని పోలి నడుచుకుంటాడు అన్న మాటకి కొన్ని మాటలు మనం జ్ఞాపిస్తున్నాం. క్రీస్తు పోలి నడుచుకుంటాం అంటే 22వ వచనం నుంచి చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 11. వారి హెబ్రీయులా, నేను హెబ్రీయుడిని, వాళ్ళు ఇశ్రాయేలీయులా, నేను ఇశ్రాయేలీయుడిని, వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడిని, వారు క్రీస్తు పరిచారకులా,
వెర్రివాని వల్ల మాట్లాడుచున్నాను. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, చెరసాలలో ఉంటిని, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు నడుచుకోవటం అంటే అదే. ఎవరన్నా ఉన్నారా? ఎక్కడన్నా ఎవరన్నా జైల్లో ఉన్నారా? చెరసాల్లో ఉన్నారా? మన్నా పాయంలో నుంచి ఎవరు వచ్చారా? దెబ్బలు తిన్నారా క్రీస్తు నిమిత్తం? అటు చెప్తా ఉన్నాను, నేను క్రీస్తు పోలు నడుచుకుంటా ఉన్నానని చెప్తా. ఈ కొరింథీ సంఘానికి రెండో పత్రిక రాసిన కొరింథీ సంఘాన్ని మళ్ళీ చెప్తా వచ్చాడు. నేను మరి ఎక్కువగా ఇబ్రాయిడ్నే, మరి ఎక్కువ చెప్తాను క్రీస్తు పరిచారణ అంటున్నాను. నేను ఇబ్రాయిడ్నే, నేను యూదుడినే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి యూదుని కాబట్టి నీ ధర్మశాస్త్రం పాటి ధర్మశాస్త్రమైన భౌతిక సంబంధమైన విధానం పాటించమని నన్ను ఏం చేయాలంట? నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఫోర్స్ చేయొద్దు. నీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నేను ఇబ్రాయిడ్ను, అంతేకాదు నేను యూదుని అనమాట. అంతేకాదు ఇంకే నిక్కచ్చి చెప్తా ఉన్నాను, ఎవరంటే నేను క్రీస్తు పరిచారం ఉన్నాను అనమాట అని చెప్తా. ఏం చెప్తా ఉన్నాడు? క్రీస్తు పరిచారం ఉన్నాయని అని చెప్పేసి ఇవన్నీ చెప్తా అనమాట. నేను ఎక్కువ సార్లు ఎలా ఉన్నా అంటే దెబ్బలు తింటా వచ్చాను, మన్నా పైన ఉన్నాను. ఇది చదువుకుంటా పోతే చాలా ఉన్నాయి అనమాట. ఆడ ఆపదలు ఉన్నాయి. ఏమున్నాయంట చూడు, అటు చూస్తే ముమ్మారు ఓడపగిలి, ఆ ఓడపగిలి చదువమ్మా, కొట్టబడితే, రాళ్ళతో కొట్టబడితే, శ్రమపడితే, ఒక రాత్రి పౌరులు సముద్రంలో గడిపితే, అనేక ప్రయాణంలోను, నదుల వలన ఆపదలను, దొంగలైన ఆపదలోను, నా స్వజుల ఆపదల్లోను, అనుజనుల ఆపదల్లోను, తర్వాత పట్టణ ఆపదల్లోను, కపటోదర ఆపదల్లో, అరణ్య ఆపదల్లోను, తర్వాత కపటోదర ఆపదల్లోను, ప్రయాసతోను, కష్టంతోను, తరచుగా జాగారంతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసంతోను, చలితోను, దిగంబరతతోను, ఇన్ని ఇంకా ఉన్నాయంట. కొన్ని చెప్పాడు. కొన్ని అపోస్తలుల పౌలు క్రీస్తు పౌలు నడుచుకోవడం అంటే ఇన్ని ఇబ్బందులా? మనం ఎవరిని పడుతున్నామా? మనకేం కావాలంటే ప్రభు కాడ కొంచెం చిన్న నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఏమన్నా మనకు కొంచెం కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, అన్న ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేయక చదువు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నా, నాకు పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం వెంబడి ఏంటంటే మనము మన విన్నపాలు ఏం చేస్తామంట, మన పక్షాన ప్రార్థన చేయమని చెప్పేసి ఏం చేస్తామంట, మనం వాళ్ళకి చెప్తాం అనమాట. ప్రభు దగ్గర వేడుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నిష్ఠూరు పోతూ ఉంటాం అనమాట, ఏడుస్తూ ఉంటాం. కాబట్టి అపోస్తలుడు ఇక్కడ ఏడ్చినట్లేదనమాట. ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తు బ్రతుకైతే క్రీస్తు, సావు అయితే లాభం అంటాను అనమాట. ఇంకేమనంటే అంత పెంట సమానంగా ఎంచుకుంటా ఉన్నాడు. ఆయనకి ఏం తక్కువ ఉందని అక్కడ ఏమీ తక్కువ లేదు ఈ లోకంలో. ఆయనకి అన్ని విధాలైన ఉన్నతమైన విధానంలో అనమాట. ఆయన గమలీయేలు పాదములతో ఏంటంటే ఏం చేశాడంటే, ఆయన శిక్షణ పొందినవాడు అనమాట. గమలీయేలు పాదం అంటే సామాన్య ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, తర్వాత ఇంకా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఉన్నప యూనివర్సిటీ, ఇంకేమైనా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి కదా, నిమ్మ పేరు పొందిన యూనివర్సిటీలు. ఎవరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఎవరు చదువుతారు? అక్కడ పెద్ద చదువుతారు అనమాట. అలాంటి చోట చదివినవాడు. గమలీయేలు పాదం అంటే నువ్వు నేను నిల్లవు కదనమాట. క్షుణ్ణంగా చెప్పగలని వ్యక్తి అంటే అపోస్తలుల పౌలు అనమాట. ఉన్నట్టుగా అనమాట, ఉన్నదను పాటించేవాడు అనమాట. ఖచ్చితమైన వ్యక్తి అనమాట. అలాంటి ఖచ్చితమైన వ్యక్తి కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అది యథార్థంగా ఉంటాడు కాబట్టి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఊరికి అటు ఇటుగా ఉంటే ప్రభు ఏర్పాటు చేసుకుంటాడేమో, కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు అనమాట. అలాంటి వ్యక్తి అనమాట. అయితే ఆయన చూస్తే ఇన్ని ఉన్నాయి. ఆయనలో దిగంబరత్వం ఉందంట, బట్టలేకుండా ఉన్నాడంట. తర్వాత అన్నాడు, అయ్యా తిమోతికి ఒక సందర్భం అంట, అక్కడ నన్ను విడిచిపెట్టి వచ్చినావు, ఆ కోటిని తీసుకున్నారు, ఆ చలికాలం రాబోతా ఉంది అంటాడు అనమాట. సందర్భం అంటే ఆయనకి ఎలా లేకుండా నిజంగానే ఆకలి, అన్నం లేకుండా ఆకలి తప్పుతాం. మనం ఉన్నాం, ఆకలి తప్పుతుంది. ఒక పూట అన్నం లేకపోతే మనం భరించుకోలేము, తట్టుకోలేము. ఏడుస్తాం దేవుని దగ్గర, ప్రభావ ఏంది మరి మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, ఈ గతి ఎందుకు ప్రభావ అని చెప్పేసి మనం దేవుని దగ్గర విన్నవించుకుంటాం అన్నమాట. ఆయన బాధపట్ల ఆ విషయమే. ఆయన బాధ మొత్తము ఏంటంట, క్రీస్తు కోసము, క్రీస్తు ఎందుకోసమో ఆయన ప్రాణం పెట్టుకుని వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏమైందో, ఆయన పట్టిపి ఏమైందో, అది ఏం చేశాడంట, ఆయన గురి ఏమైందో, అది అసలు మోటి అని చెప్పేసి అదే ఎవరైనా ప్రపోజన పౌలు దాన్ని చూస్తా ఉన్నాను అన్నమాట. అందుకే నేను గురి ఎత్తుకే పరిగెత్తున్నాను, నేను గురి ఎత్తుగా పరిగెత్తున్నాను. ఆ గురి ఏంటిది? ఆ నిత్యజీవం, ఆ ప్రభు దగ్గరికి. కాబట్టి అది ఆ బాటలు మీరు కూడా అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. ప్రియమైన వాళ్ళ చూస్తే అదే అపోస్తలుల పౌలు విధానం. అపోస్తలుల పౌలు ఎక్కడ చూసుకున్నాడు అంటే, ఎక్కడ చూశాడు? నేను క్రీస్తు పౌలు నడుచుకున్నాను, నేను క్రీస్తు పౌలు నడుచుకున్నాను. క్రీస్తు ఏం చూశాడు? ఆయన క్రీస్తు విధానం ఏముంది, క్రీస్తు ఏముంది గమనించాడు. అటు చూస్తే మనం కొన్ని మాటలు చూసుకుందాం, కొన్ని 2-3 మాటలు చూసుకున్నాము. ప్రభు వల్ల పాల్పొంది ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం చదవండి, సహాయం చేయండి. మత్తయి సువార్త. అంతటా యేసు గెత్సేమనే తోటకు వచ్చి వచ్చే వరకు కూర్చుండని శిష్యులతో చెప్పి
ఆ, అదే మాట ఇంకో 14 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 14:32 సేమ్ అదే మాట ఉంటుంది. వారు గెత్సేమనే తోటకి వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని చెప్పి చాలు తర్వాత అదే మాట లోకాసు వార్త 22:39 లోకాసు వార్త. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ప్రియమైన వల్ల చూసినట్టయితే ఇక్కడ అక్కడ రాయబడదంట వాడుక చొప్పున అని రాయబడుతూ వచ్చినాం. చూడండి ఏంటంటే ఇక్కడ వాడుక ఆడ చూసి ఎక్కడికెళ్తా ఉన్నాడంట ఆయన ఆడ ఇంకోసారి రాయబడింది పెందల కడ రాయబడుతూ వచ్చింది. పెందల కడలో వేసి అని రాయబడింది అనమాట. పెందల కడలు వేసాడంట. నిజంట అదేంటంట పెందల కడలు ఎవడంట ఆయన వాడుకంట వాడు చొప్పున ఆడికి వెళ్ళంట గెచ్చిమే తోటకి వెళ్ళాడు. వెళ్తా ఒకటి వెళ్తావు ఎక్కడ ఒకటి వెళ్ళాడా శిష్యులు వెంట పెట్టుకుని అనమాట. ఇల్లేసి శిష్యులు అక్కడ నుంచి చేసి ఇల్లు ఇక్కడ ఇల్లు ఏం చేస్తామంటే అది ప్రార్థన చేస్తామని. ప్రియమైన వల్ల రావాలని గమనించుకోవాలి. మనము ప్రభు ఏం కలిగి ఉన్నాడంటే తన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు అనమాట. ప్రార్థనా జీవితం మన జీవితాల్లో ఏమన్నా ప్రార్థనా జీవితం గురించి ఏంటంటే వాడుకున్నారన్నమాట. అనేసార్లు మన జీవితాల్లో ఆ వాడుక ఉండదు కాబట్టి మన జీవితాలు ఏమైపోతున్నాయంట ఆత్మీయంగా నష్టపోతూ ఉన్నాయి. మనం అలాగే మనం కూడా ఏంటంటే చాలా ఏంటంటే ఏమవుతాం వెనకం చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా నష్టపోవటమే కాదు చాలా ఏమవుతానంట అన్ని విషయాలు మనం ఏంటంటే వెనకే ఉంటాం అన్నమాట. సాతాను ఏం చేస్తాం మనం వెనక లాగుతాం అన్నమాట. మనం ఉంటాం ప్రభు నాకు ఎందుకు సహాయం చేయమంటే ప్రభు సహాయం చేయలేడు. ఎందుకంటే నువ్వు సాతాను యొక్క ఆదిలో ఉంటావు. ఆదిలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే దీన్ని బట్టి అంటే ప్రభు ఆదిలో నుంచి నువ్వు ఏమైపోయాడంట సాతాను ఆదిలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే నీకు వాడుక లేదు, తర్వాత ప్రభు చేసే పని లేదు, విధానం లేదనమాట. కాబట్టి ప్రభు ఏం చేయాలి ఈ శిష్యులు నేర్పించిన శిష్యులు వెంట పెట్టుకునేది అనమాట. చూపిస్తూ వచ్చాడు. అక్కడే రూపాంతరం పొందిన కొన్నిసార్లు అక్కడ ఆ సందర్భంలో కొన్నిసార్లు శిష్యులను తీసుకెళ్ళేసేసి అక్కడ రూపాంతరం అప్పుడు కూడా శిష్యులు అనమాట. అన్ని విధాలుగా ఏం చేయబోతున్న పని ఆ పని కాడికి శిష్యులు వెంట పెట్టుకునేది అనమాట. అయితే అపోస్తలుల పౌలు ఆ సమయంలో లేడు అక్కడ. అయితే ప్రభు ఏం చేస్తా వచ్చాడో అది చేస్తానంటే ఆయన జరిగించి నేను ప్రభు ఏంటంటే ప్రభులా నేను నడుచుకుంటా ఉన్నాను, నేను నన్ను నడుచుకుంటా ఉన్నాను. అదే కదా అపోస్తలుల జీవితంలో అపోస్తలుల పౌలు జీవితంలో ఏముందంట ప్రార్థనా జీవితం. కాబట్టి కొన్ని సందర్భాలు అపోస్తలులు చూస్తే ఆ సందర్భాలు చూస్తే వాడ పగిలి వాళ్ళందరూ అక్కడ బుద్ధి అంటాడు అనమాట. అక్కడ వాళ్ళు ఏంటన్నమాట వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళకి అందరూ తెలుసు, వాళ్ళకి నువ్వు నీకేం తెలుసు అని చెప్పేసి అపోస్తలుల పౌలుని వాళ్ళని తులికిస్తాను అనమాట. ఆయన బాధపడతాడు. వాడ భవంలో పెద్ద అపాదం వచ్చింది అనమాట. దాని ఉన్న సరుకులు మొత్తం సందులు పడేస్తారు. తెలుగు తర్వాత వాళ్ళు ఇటుపోతున్నారు తెలియదు, గమ్యం తెలియదు అనమాట. వెళ్ళి వచ్చిన దీవులోకి వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్లో వాళ్ళు భయపడతా ఉంటే వాళ్ళు ధైర్యం చేస్తారు అనమాట. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఎట్లా మాట్లాడతారు ప్రార్థన చేస్తా వచ్చాడు కాబట్టి మీరు ఏంటంటే మీ వింటూ కూడా మీకు ఏంటంట ఏమైపోతుందంట. కాబట్టి అంటాను ధైర్యం కోల్పోతారు. మీరు సంతోషం మీరు ధైర్యంగా చెప్తా వచ్చారు అనమాట. తన జీవితం ఏం కలిగి అంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు అనమాట. ప్రియమైన వల్లరా అపోస్తలుల పౌలు జీవితం తనకి ఏముందంట ప్రభువు ఏం కలిగి ఉన్నాడంట వాడుకు చొప్పున తన ప్రార్థన జీవితాన్ని ఏంటంట కొనసాగి ఎక్కడ కొనసాగిస్తూ వచ్చాడు గెత్సేమనే తోటలో కొనసాగిస్తూ వచ్చాడు. మనం ప్రభువులే మనకంట గెత్సేమనే అనుభవంలో నువ్వు నేను ఉన్నారనమాట. అర్థమైందా? గెత్సేమనే తోటలో ఏ విధంగా తను ఏం చేస్తూ వచ్చాడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం కూడా గెత్సేమనే తోటలో మనం వెళ్ళకపోవచ్చు కానీ నువ్వు పెద్దగడ లేవాలి. అదే సమయంలో ఏంటంట వాడుకై ఉంటావు అనమాట ప్రార్థన జీవితం. దాని ద్వారా ఏమో నీ ఆత్మీయ జీవితము కట్టబడేది ఉంటుంది అనమాట. ఎక్కడ నీకు తొట్టుపడదు. ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు ప్రియమైన వాళ్ళు గమనించండి. మన ఆత్మీయం కదా మనం ప్రార్థన చేసుకోకపోతే నీ జీవితంలో ఆ దినమంతా నీకు ఎలాగ ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకో. తొందరపడి మన సందర్భంలో నేను ఆఫీస్ టైం టకటకాలు వేసేసి తొందరపాటు లేదంటే కుటుంబ ప్రార్థన చేస్తున్నా, కుటుంబ ప్రార్థన సరిగ్గా పాల్గొన్నాను, నా పని చేసుకుంటా ఉన్నాను. నేను ఒక ఆమె అని చెప్పేంతవరకే నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. తర్వాత నేను వెళ్ళిపోయాను, వాష్రూమ్కి వెళ్ళిపోయాను, తర్వాత స్నానం చేశాను. కుటుంబ ప్రార్థన అట్లా ఉన్నారు. నా టైం అయింది, మీటింగ్ పెట్టిన మెసేజ్ వచ్చింది, నేను దేవుని తొందరపడతాను. పోటాడు అంత అయిపోయిన తర్వాత మా భార్య అంతా ఉన్నది నీకు ఈరోజు అన్నీ ఏమంటారు చెప్పేస్తారు చూసావా. నిజంగా ఆ రోజంతా తిట్లు సాయంత్రం దాకా నెమ్మదే లేదు నాకు నిజంగా. వచ్చిన తర్వాత సాయంత్రం అడుగుతాం ప్రియమైన నిజమే కరెక్టే. ఊరికే మా కుటుంబ విషయంలో మనం సింపుల్ మనం అనుకుంటాం కదా అది నిజమే మన జీవితాల్లో కరెక్టే కాదంటలా. ప్రభుకి ఇచ్చిన మనం సమయం మనం ఏం చేస్తామంటాం మనం తొందరపడి పడతా ఉంటాం. ఏం కొద్ది ముందు లేస్తే ఏమి నేను ప్రార్థన చేసుకుంటే ఏమి ఆ తొందరపడి అవసరమా? ప్రభువు కొద్దిగా ప్రార్థన జీవితంకి వచ్చేకి మనకి ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టేసేసి మనకు అవసరమైనది విడిచిపెట్టి ఏం చేస్తున్నట్టు మనకు ఏంటంటే ప్రియమైన వల్ల అనేక సార్లు మనం ఏంటంటే ప్రభుని బట్టి మనం నడుచుకోవాల్సిన అందులో అపోస్తలుడు
నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను. క్రీస్తు ఏం పోలి నడుచుకున్నాడు? తన జీవితంలో ప్రార్థన కలిగిన అన్నాడు. ఆ ప్రార్థన దగ్గర గిచ్చమైన తోటలో చూపిస్తావు, శిష్యులు చూపిస్తావు వచ్చాడు. కాబట్టి నేను ప్రభుకి ఏమందంట వాడుకుందంట. ప్రభుకి ఏముందంట పెందరకళ్ళు వేసి అనుభవం ఉందన్నమాట. మనం ఏం చేయాలంట? పెందరకళ్ళు లేవాలి. మనం చేస్తే దాన్ని వాడుకగా చేసుకోవాలన్నమాట, అలవాటుగా చేసుకోవాలి. అది మనం తప్పిపోతే మన జీవితంలో నష్టం, ఆత్మీయ దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. అది ఎరగొచ్చిన వారు అనమాట. అలా ఉండి నేను మనం ముందుకు సాగుతాం కాక. ఇక రెండోదిగా మనం చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు ప్రభు అంటున్నాడు, క్రీస్తు మనం నడుచుకున్నా అంటే ఏం పనులు నడుచుకుంటా వచ్చాడని ఒక మాట చూద్దాము. తేండి ఇదే మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 37 వచ్చి 38 వచ్చి చదవండి. సహాయం చేయండి. పేతురును వెంట పెట్టుకుని పోయా దుఃఖపడుటను చింతాకంద్రవుడును మొదలు పెట్టాను. ఏముందంట? ప్రభు జీవితంలో ప్రభు జీవితంలో ఏముందంట? ఏం కలిగినంట? ప్రభుకి ఏం అవసరం చెప్పండి? అప్పుడు సిలువేట్ల ప్రభు ఏమంటలేదు. ప్రభు మామూలు నార్మల్గా ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుకి ఇలా ఎవరు వచ్చి తన మీద వచ్చేసి ఎదిరించిన వాళ్ళు కాదు, తన్ని ఆటంకపరిచిన వాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంట? దానికి భారం కూడా లేదు. ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ వెళ్ళేది అంతా దుఃఖపడతా ఉన్నాడంట. ఎవరి కోసం దుఃఖపడతా ఉన్నాడు? వాళ్ళ కుటుంబం కోసమా? వాళ్ళ అన్నదమ్ములు ఉంటున్నారు. వాళ్ళు యాకోబు ఉన్నాడు, యాకోబు పత్రిక రాయబడుతుంది, యోధా పత్రిక ఉందన్నమాట. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ సహోదరులే. యాకోబు పత్రిక, యోధా పత్రిక గొప్ప పత్రికలు అన్నమాట. చదవండి. కాబట్టి వాళ్ళు ఏమంటారు? మా అన్న చెప్తాను, మా సహోదరుని చెప్తాను. వాళ్ళు దాసులుగా లేకపోతే శిష్యులుగా వాళ్ళు పిలుచుకుంటారు అనమాట. ఆ యోధా కానీ యాకోబు కానీ గొప్ప పత్రికలు అవి. కాబట్టి వాళ్ళ కోసం ఏం బాధపడ్డా? కాదు. అందుకే మనం చూసి ఒక సందర్భం చూస్తే ఏమంటా ఉన్నాడంటే యశ్వంతులు వస్తే యశ్వంతులు మీరు నా కోసము ఏడవకండి. ఎవరి కోసం అంట? మీకోసము, మీ పిల్లల కోసం. మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఆయన బాధ, ఆయన దుఃఖం ఏందంట? నా కోసం, నీ కోసం, నా కోసం ఆయన దుఃఖము. ఆయన దుఃఖపడతా ఉన్నాడంట. ఆయన ఏం చేస్తాడు? అక్కడ చూడండి అమ్మ, అక్కడ దుఃఖపడతా మాట చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. మా బాగుంటుంది మాట. కుమారును వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును అంత చింత ఏమో వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చింతపడతాం మనము, నేను పోగొట్టుకుని మనం చింతపడతా ఉంటాము. చింతకతడుగును తర్వాత ఇంకో మాట ఉంది, వేదన మాట రాసిందమ్మా. లోకసువార్త 22:44 వచ్చిన ఉంటారు. దాంట్లో అక్కడ వేదన అనే మాట ఉంటుంది. వేదన అనే మాట చదవండి. ఆ మాట లోకసువార్త త్వరగా సాయం చేయండి. 22. ఆయన వేదన పడి ఏంటంటే మరింత ఏముందంట? ఆయనకి ఏందంట? ఆతృత ఉందంట. ఏమంత పరిగెత్తిపోయింది, నాకు అర్థం కావట్లేదు. అప్పుడు మీరు ఆలోచించండి. ఏం చేస్తంట? వేదన పడుతున్నాడు అంటే ఇక్కడ. అక్కడే దుఃఖపడతా ఉన్నాడు, తన చింతాకాంతలు అవుతా ఉన్నాడు. అక్కడ సమయంలో ఏముంది? ప్రశాంతమైన వాతావరణం. తర్వాత ఇంకేమన్నా? ప్రశాంతమైన వాతావరణంలో ఆయన లేదా దుఃఖపడతా ఉన్నాడు, చింతకాంతలు అవుతా ఉన్నాడు. ఇక్కడే కదా వేదన పడతా ఉన్నాడు అంటే తర్వాత ఆతులు పడతాం. దేనికోసం ఆతులు పడతా ఉన్నాడు? ప్రిమైన వల్ల. కాబట్టి మనం అపోస్తలుల పరిచయం సేమ్ ఇదే ప్యాటర్న్ పడతా ఉంటుంది అన్నమాట. ఏమంటా ఉన్నాడు? ఆయన అంటా ఉన్నాడు, ఏమవుతున్నాడు? ఆయన ప్రసవ వేదన పడతా ఉన్నాను మీకోసం. నేను ఏమనంట? ప్రసవ వేదన పడతా ఉన్నా, ప్రసవ వేదన. ఆ వేదన ఎలాంటిదంటే ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ఏ విధంగా వేదన పడతా ఉంది, అలాంటి వేదన నా ఉంది మీ గురించి. దేనికోసం? ఆత్మల కొరకు వేదన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల్సిన ఈ మధ్య కాలం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆత్మల కొరకైన వేదన, ఆ ఆతృత, ఆ దుఃఖము అవి మనకు ఉండాలి. మన కుటుంబంలో చాలామంది రక్షణ పడుకొని ఉన్నారు, బిడ్డలు పాపంలో ఉన్నారు. ఎలా ఉన్నట్ట? నామక క్రైస్తవులు ఉన్నారు, అవుటిగా ఉన్నారు. అలాంటి వారి కోసం ఏంటంట? మన వేదన ఉండాలి, దుఃఖం ఉండాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుల జీవితంలో, అపోస్తలుల పౌలు జీవితంలో అదే కలిగి ఉన్నాడు. ప్రభు ఏది కలిగి ఉన్నాడో అపోస్తలుల పౌలు కూడా అదే కలిగి ఉన్నాడు అనమాట. ప్రభు దేనికోసం ప్రయాసపడతా వచ్చాడు, దానికోసం ఆ ప్రయాసం అనమాట. అందుకని ఆ మాట ఇంత బాగా ఒక స్త్రీని పోల్చుకున్నాను తన జీవితానికి. ఎవరు అంటారా అని అనుకోరు అనమాట. అపోస్తలుల పౌలు అంట స్త్రీ ప్రసవ వేదన, నేను ప్రసవ వేదన పడతా ఉన్నా అంటాను. ఆత్మ కోసం ప్రసవ వేదన. ఆయన వేదన ఏంటంటే ఆ స్త్రీ పొందే వేదన పొందుతా ఉన్నాను అనమాట. కాబట్టి నీ వేదన నా వేదన. మనం ఏంటంట ఎలా ఉంటామంట? సుఖమైన విధానాన్ని కోరుకుంటాం. వేదన పడటానికి, దుఃఖపడటానికి, చింతకాంతలు అవడానికి ఆతురపడం. మనము దేనికోసం మన ఆతురత అంటే ఈ లోక సంబంధంగా మనకి ఏమైనా కావాల్సి ఉంటే దానికోసం. ఉదయకాసం నేను ఆతురపడతా ఉన్నాను, అడవుడు పడతా ఉన్నాను, రెడీ అయిపోయింది, దేనికో ట్రైన్ పోయిద్దేమో, మిస్ అయిద్దేమో అని చెప్పేసి దానికి అడవుడికి వచ్చేస్తాం అనమాట. మన ఈ లోక సంబంధంగా అనమాట వాటి కోసం. కాబట్టి మనం ఎరగాలి, ఉదయకాల్సిన ఎరగాలి, మనం ఎరగవలసిన వారు ఉన్నాం.
ప్రభు ఏమైనాడు, ప్రభు ఏం చేశాడు, ప్రభు ఏం కలిగి ఉన్నాడు, అది నువ్వు నేను అపోస్తలులు కలిగి ఉన్నట్టు నువ్వు నేను కలిగి ఉండవలసిన వారు. శిష్యులు అది నేర్పిస్తా వచ్చి శిష్యులు కోల్పోతా వచ్చారు. కడకి పరిశుద్ధ దేవుడు వాళ్ళు దర్శించిన తర్వాత పెంతెకొస్తు దినాలు వాళ్ళు ఆత్మ పొందిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ వెలుగుంపు వచ్చింది. అప్పుడు వాళ్ళు ప్రారంభించారు వాళ్ళు శిష్యులు అనమాట. శిష్యులు అప్పుడు దాకా వాళ్ళకి రాదా. కాబట్టి ఆ వెలుగుంపులో అపోస్తలులు పౌలు ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రభు అపోస్తలుల పనులు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుల పనులు చెప్పి నేను క్రీస్తు పనులు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పనులు నడుచుకోండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మపూర్వక భారంగా ఉండాలి. ఈ సంఘ పక్షాన్ని అయితే మీ కుటుంబ పక్షాన్ని అయితే ఇంకా ఆయా పరిస్థితుల్లో మీరు గమనించి మనం ఏదైనా మనం ప్రార్థన చేయవలసిన వారు, ఆత్మపూర్వక ప్రార్థన మనం చేయవలసిన అలాగే నువ్వు నేను ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉంటున్నాడు. ఇప్పుడు అలా చేస్తున్నాను అంట ఈ పని చేయవలసిన వారు, అది పాలు పొందవలసిన వారు. ఇక రండి మూడోదిగా అదే మా మత్తయి సువార్త 26:39 వచ్చిన చదవండి. ఒక మాట రాయబడ్డారు. మత్తయి సువార్త కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే తొలగిపోనేము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. ఇంకో నీ చిత్త ప్రకారమే. లోకసువార్త చూడండి, మళ్ళీ మార్క్స్ సువార్త అనుకుంటాను. మార్క్స్ సువార్త 14:36 చూడండి. అక్కడ మార్క్స్ సువార్త 14:36 నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమా నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. అది సంగతి ఏంటంట, నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తం. భగత్ సింగ్ గారు మనకు రాశారు అనమాట. దేవుని చిత్తం దేవుని చిత్తం కాబట్టి ఎట్లా అని చెప్పేసి అని ఎందుకు రాశాడంటే దేవుని చిత్తంలో అన్నాడు కాబట్టి. ప్రియమైన వల్ల దేవుని బిడ్డలంగా ప్రభు ప్రజలంగా ఆత్మీయంగా మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నాం. మనము దేవుని చిత్తాన్ని కలిగి ఉంటున్నాము, దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ యువతాన్ని కనుక్కున్నాం. ఏంటంటే మనము ముందు సాగేవారు అనమాట. అనేసరి దేవుని చిత్తంలో ఉండం. మన సొంత చిత్తం ఉంటుంది, స్వయచిత్వం అనమాట. మనం స్వయం ఉంటుంది అనమాట. దాని ద్వారా మన శరీరంగా అన్ని అభివృద్ధి పొందవచ్చు, మేలు పొందవచ్చు. కానీ కడగేదంట అది ఏదేదంట, లోతు ఏ విధంగా నష్టపోతూ వచ్చాడో, ఏదైతే విడిచిపెట్టబడబడుతూ వచ్చాడో, ఏదైతే కాల్చివేయబడతా వచ్చిందో కడగ అదే అయింది అనమాట. చివరి ఒక మాట ఉందనమాట, వారు కొనేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట. కడకి ఏమైందంట, అది వాళ్ళకి ఏమైంది చివరికి మరణాలకి కారణం తీసింది అనమాట. కోరుకున్నది దేవుడు ఏం ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడనమాట. వాళ్ళు కోరుకున్నది ఇచ్చాడు. చివరికి ఏమైందంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ప్రియమైన వారంగా ప్రియమైన వాళ్ళ మన ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని నేను లోబడే వారంగా ఉండాలన్నమాట. ఆయన ఇష్టాన్ని లోబడేవారు. ఇష్టాల్లో మనం ఏంటంటే మన ఇష్టాన్ని లోపచ్చు అనేసారి కొన్ని అవసరం అవుతాయి. ఏదైనా మన చదువు అయితే మన జాబ్ అయితే మన కుటుంబ పరిస్థితులు అయితే మన ఆరోగ్యం అయితే ఇంకా రకరకాల మన కుటుంబ పరిస్థితులు మనకు ఉన్న ఒక కుటుంబానికి ఒక రకమైన విధానం ఉంటుంది అనమాట. ఆయా పరిస్థితులు ఒక అందరికి ఒకే రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. వాటిలో దేవుడి చిత్తాన్ని మనం అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుతుంది ఏమొస్తుందంటే మనకి ఏమొస్తుందంట, ఆ దేవుడి లోబడి ద్వారా మీకు ఏమవుతుందంట దేవుడి చిత్తం నెరవేర్చిన వాడు అవుతాము. ఏమన్నా మన విషయమై దేవుడు ఏంటంటే ఆనందించేవాడు. అందుకే మనం చూస్తే రాజులందులో నీ యందు ఆనందించి అని రాయబడుతున్నాం. యెహోవా నీ యందు ఆనందించి ఇశ్రాయేలు ప్రజలను ఏమిటి కదంటే ఆయన రాజుగా నియమించి రాయబడుతుంది అనమాట. ఏం చేస్తాడట, దేవుని చిత్తాన్ని లోబడడం ద్వారా దేవుడు చేస్తాడు. దేవుడు ఆనందించేవాడు ఉంటాడు ఈ విషయమై. అది అక్కడ సంగతి. ఏమన్నా చిత్తం జరిగించలేదన్న ఏమవుతుంది, ఏమవుతుంది. నీ చిత్తం జరిగించుకుంటావు, కానీ నువ్వు పొందుతావు, పడవచ్చు. నువ్వు బాగా కష్టపడాలకు అనిలు పొందుతావు అన్నారు అనమాట. బాగా తీవ్రంగా కఠోర శ్రమ చేస్తారు. వాళ్ళకి నోరు ప్రైజ్ వస్తుంది. తర్వాత కదా వాళ్ళకి ఏమొస్తారు, మనకి మనం చూస్తే మనం వాళ్ళు పరిపొందులు పాల్గొంటారు అనమాట. వాళ్ళకి ఏమొస్తారు, వాళ్ళకి మంచి గోల్డ్ మెడల్ కొడతారు. అన్నీ నువ్వు పొందొచ్చు ఈ లోకంలో. అది నీ వ్యక్తిగతంగా ఏంటంటే నువ్వు పొందొచ్చు, భౌతికంగా నువ్వు పొందొచ్చు. అయితే ఏదంట అది నీ ఆత్మీయంగా నీ జీవితంలో ఏది ద్రోహపడనే పడదు అనమాట, ఉపయోగమే లేదనమాట. అనేస్తారు మన జీవితంలో అలాగే నష్టపోతున్నాం ఆత్మీయంగా. కాబట్టి ప్రభు దేవుని కుమారుడు అయ్యిండి. ఆయన స్థానాన్ని నడుచు. ఆయన పోయి ముట్టుకోమలే లేదా ఆ పాడిని ముట్టుకోమలే కుమారుడు వేస్తూ వచ్చినాడు. దళిత అభిమానం వల్లే వేస్తా వచ్చాడు. పేతురత్త అక్కడ ముట్టుకోమని జ్వర దగ్గర పోయి పరిచయం చేస్తూ వచ్చింది. ఇన్ని గొప్పలు. తర్వాత గుడ్డిపడినాడు, ఉమ్మేసితే ముట్టాడు, కళ్ళు ముట్టాడు, పక్షవాడు లేచాడు. ఇన్ని గొప్ప గారు చూస్తూ వచ్చాడు. ప్రభు చేయగలడా? సాధన శోధిస్తూ వచ్చాడు, చేయలేదా? చేస్తాడు. అయినా ఆయన ప్రభు దేవుని కుమారుడు అండి, తొందరపడిన దేవుని చిత్తం లోపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయంలో నువ్వు నేను మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర అపోజిన పౌలు ఏమైతే చేస్తూ వచ్చినాడో ప్రభుని బట్టి మనం కూడా చేయవలసిన వారు, మీరు చేస్తూ జరిగించవలసిన వారు, అది చేయవలసిన వారు అన్నట్టు మనం ఏంటంట ఏం చేయాలంట అలా మనం చెప్పాలి.
అప్పుడు ప్రభు ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు, నీ యందు ఆనందించేవాడు ఉంటాడు. నీకు ఏది కావాలో సమస్తాన్ని ఇచ్చి నీ ద్వారా మహిమ తీసుకునేవాడు ఉంటాడు. అందుకని కీర్తనలో రాయబడిన 91వ కీర్తనలో ఉంటుంది కదా, అతను ప్రేమించిన కనుక నేను ఏం చేస్తా వచ్చిన అతన్ని నేను తప్పిస్తా. చదువు నమ్మాడుతామండి. కీర్తనలు 91వ అధ్యాయము ఎన్నో వచనం అది, చివరి వచనం అనుకుంటాను. కీర్తన 90 మనకు తెలిసిన భాగం అది. చదువన్నా. అతను నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం ఎరిగినవాడు కనుక, ఏంటంట నా నామం ఎరిగినవాడు అంటే, నామం ఎరిగినవాడు అంటే దేవుడి చిత్తం జరుగుతుంది కాబట్టి ఏం చేస్తాడు, గణపరుస్తా ఉన్నాడు అనమాట. ఎప్పుడు గణపరుస్తాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన ఆనందిస్తాడు కాబట్టి ఆయన గణపరుస్తాడు అనమాట. అర్థమవుతా ఉందా? గణపరుస్తాడు. ఇంకా అతను నాకు మొరపెట్టే అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలు అతను తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసి అతను దీర్ఘాయుష అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి ఏమైనా వల్లారా ఉదయకాల సమయంలో ప్రభు నీకు జ్ఞాపం చేస్తున్నాను. నీకు ఆయన చిత్తాన్ని మనం లోపడాల్సిన వారు అనుకుంటున్నాను. ఏ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఏ విధంగా తండ్రి లోబడుతూ వచ్చినాడు, అలాంటి అనుభవం నువ్వు నేను అపోజిట్ పౌలు అలాంటి అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టి నువ్వు నేను కలుగున్నది కాక నువ్వు చూసినట్టయితే అపోజిట్ పౌలు కలుగుంటూ పక్కన పెట్టండి. వీళ్ళు వెళ్ళి శిష్యులు వెళ్ళి ఏం నేర్చుకున్నారు? శిష్యులు ప్రభుని చూస్తా వచ్చారు కదా, ప్రభు 5 2 చేపలు పంచి పెడతా ఉంటే 5 2 చేపలు 5,000 మంది పురుషులు కదా. తర్వాత చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాటి పురుషులను రాయబడతా వచ్చింది. పురుషులు అంటే 20 సంవత్సరాల ప్రకారం గలవారు, వాళ్ళని కౌంటుకు వస్తారనమాట. చిన్నవాళ్ళు కౌంటు రారనమాట. కాబట్టి అలాంటి వారు లెక్కిస్తే 5,000 మంది ఉన్నారు. వాళ్ళు పంచిపెట్టారు. వాళ్ళు స్త్రీలు చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారనమాట. ఇంకెంతమంది ఉంటారు మనకు తెలియదు అనమాట. అందులో 5 రొట్లు 2 చిన్న చేపలు ఇట్లా దీని గురించి పంచిపెడతా ఉంటే పంచిపెట్టారు. తర్వాత 12 గంపలు 12 శిష్యులకి విశ్వాసము అల్ప విశ్వాసము తెలియదు కానీ ప్రభువులో బుద్ధిగల నిమిత్తం ఎందుకు తెలియదు కానీ ఆ 12 గమనించారు. శిష్యులారా మీరు అన్నారు కదా, ఎక్కడ పెట్టాము, ఏం తెచ్చాము, ఇప్పుడు నేను రాత్రి తీసుకురాము, నేను భోజనం తీసుకోవాలి, అందరూ భోజనం పెట్టాలి అన్నారు కదా అని వాళ్ళ బుద్ధిగల నిమిత్తం ఏమో మనకు తెలియదు కానీ 12 గంపలు పెట్టారు. వాళ్ళ పక్కన 12 గంపలు ఎత్తారు. ఒక కంపెనీ నాకు అనుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళ అవిశ్వాసం ఎండిపోయిందో చూసి వాళ్ళు దేవుడు ఏంటంట, దేవుని మయంపరచుండొచ్చు, దేవుని గొప్పతంగా. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ కమ్యూనిటీలో లేరనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అదే చూస్తే ఆ శిష్యులు ప్రభుని అపోజిట్ పౌలు క్రీస్తు నడుచుకుంటా ఉన్నారు. శిష్యులు ప్రభు పక్కనే ఉండి ఎందుకు ఇది పొందలేకపోయారని చూస్తే ఆడేం చేస్తాను చూడండి, వాళ్ళ జీవితంలో ఏం కనపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 వచ్చిన ఒక చిన్న మాట ఉంటుంది. మరలా శిష్యుల యొద్దకు వచ్చి వాళ్ళు నిద్రించడం చూసి ఒక గడియను చాలు శిష్యులు చేస్తారు. ఏముందండి, శిష్యులు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏముంది, నిద్ర ఉంది. ఏమైనా మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఏంటంటే నిద్రావస్థలో ఉంటా ఉన్నాం, నష్టపోతున్నాం. సరి చేసుకున్నాం, బల్లగాడికి వచ్చాం మనం ప్రొఫెషన్లో. ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాది ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నాను. నిద్ర దేని చూపిస్తానంటే మనకు తెలుసు కదా, ఆడ నిద్ర రాయబడదు కానీ అది ఆత్మీయంగా సరిపరిస్థితి చూపిస్తాను. కాబట్టి మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ప్రభుత్వం క్షమాపణ కొడతాం, సరి చేసుకుందాం. ఇంకా దుర్భరమైన పరిస్థితి అంటే ఇంకో శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు. ఆ శిష్యుడు అంతకన్నా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు అనమాట. ఎలాంటి పరిస్థితి తెలుసా, ఎన్ని చూశాడు, తర్వాత ఎన్ని చూసేసి అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేం చేశాడంటే ప్రభు అనేకంగా విన్నానికి అమ్మేసేసాడు. అమ్మేసేసి ప్రభుని అమ్మేసి ఏం చేస్తాడంట ఇంక బొమ్ముతూ ఉన్నాడు అనమాట. వాళ్ళతో ఏం చేస్తా లోకస్తో సావాసం చేస్తూ ఉన్నాడు. ఆయన అప్పచెప్తా ఉన్నాడు. ఆ సందర్భం చూస్తే భలే కూడా సందర్భం. ఏం చేస్తాను చూడండి, అంత విరుద్ధంగా ఉంటుందంటే చూడండి. అమ్మాడదామండి అమ్మ మత్తయి సువార్త 22 మార్క్స్ చదవండి. మార్క్స్ సువార్త 14:43 చదవండి. మార్క్స్ సువార్త మాట్లాడుచుండగా ఒకడైనా ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా కత్తులు పట్టుకొని శాస్త్రజ్ఞుల నుండి వచ్చిరి. ఆయన అప్పగించువాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నాను, ఆయనే యేసు. ఆయన పట్టుకొని వాడికి గుర్తు చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఒక శిష్యుడు 10 మనుషులు ఒక శిష్యుడు అనమాట. తను ఏం చేస్తా వచ్చాడు, ప్రభు దగ్గర ఉన్నాయి ప్రభు అలవాట్లని నేర్చుకున్నాడా, ప్రభుని పోలి నడుస్తూ ఉన్నాడా, ఇంకా దుర్భరపరిస్తాడు. ప్రభు అయితే ఏకంగా డబ్బు సంచిచ్చాడు అనమాట. ఆ రాయబడి దొంగని రాయబడ్డది అది నా గురించి. అందరూ అక్కడ జరిగిన సందర్భం చూడండి, ఎవరికి అర్థం కాదనమాట. అక్కడ ఆ సందర్భం ఎవరు తెలియదు అనమాట. శిష్యులు తెలియదు, ఇంకా ఎవరు తెలియదు అనమాట. ఎవరైతే కమిట్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళతో కుదుర్చుకున్నారో, ఈ ఒప్పందం కుదుర్చుకున్నారో
వాళ్ళకి యాజకులు తెలుసు, తర్వాత ఎవరైనా ఈ ద్రోహం చేసిన శిష్యుడు తెలుసు అనమాట, ఇస్రాయేలు ఏదో తెలుసు అనమాట. ఏం చేశాడు? తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడ? ప్రభు ద్రోహం చేస్తా ఉన్నాడు. ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే, ఇదిగో ప్రభుని పట్టుకోవాలి కదా, మీకు తెలియదు కదా మీరు, కాబట్టి ప్రభు నాకు తెలుసు కదా. ఇప్పుడు ప్రభు ఎక్కడ నాకు తెలుసు, ఆ స్థలం మేము తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత నేను ముందుకెళ్తాను అనమాట. ముందుకు వెళ్ళి ఏం చేస్తాను? నేను వెళ్ళేసి ప్రభు దగ్గరికి వెళ్ళేసి ముద్దు పెట్టుకుంటా. ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో వాళ్ళ దగ్గరికి వచ్చి అతనే మీరు కొట్టుకోండి. అతనే ఎవరంట? మీరు కొట్టుకోవాల్సిన వ్యక్తి అతనే అనమాట. కాబట్టి వచ్చిన వాళ్ళు తెలియదు అనమాట. తర్వాత ఆ సమయంలో నువ్వు నేను ఉన్నావు అనుకో, శిష్యులతో పాటు నువ్వు నేను ఏమనుకుంటాం మనము? ఒరే ఎంత ప్రేమగా వాడరా ఇస్రాయేలు కదా, ఎంత ఇష్టంలో యేసు ప్రభు అంటే. హడావుడికి వచ్చాడు, ప్రభుని ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు, పౌలించుకుంటా ఉన్నాడు. అందుకే ప్రభు ఇష్టపడి ప్రేమించేసి ఆ డబ్బు తెచ్చి ఆయనకి ఇచ్చారా అని అనుకుంటాం లేదా? అనుకుంటాం మనము. అక్కడ చేస్తాం జరుగుతుంది, చెడుతనం జరుగుతూ ఉంది. ఆ ప్రభు ద్రోహం చేస్తా ఉన్నాడు. ద్రోహం అక్కడ శిష్యుడు, ఇష్టపడిని ప్రేమించే శిష్యుడు ద్రోహం చేస్తాడు, ప్రభు ద్రోహం చేస్తా ఉన్నాడు. చెడుతనం జరుగుతూ ఉంది అక్కడ. మనమందరం ఏమనుకుంటా ఉన్నాం? ఎంత మంచోడ్రా ఇస్రాయేలు కదా, ప్రభుని కౌలించుకుంటా ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. అది జరుగుతూ ఉంది, ద్రోహం జరుగుతూ ఉంది. ప్రేమ అనేకసార్లు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, వ్యక్తిగత నీ విషయంలో ఇదే ప్రభుని అప్పు చెప్తా ఉన్నాం, ఇట్లాగే చెప్తా ఉన్నాం. ఎంత వేషధారణ కలిగి ఉన్నాం, ఎంత ద్రోహం చేస్తా ఉన్నాం ప్రభు విషయంలో కదా. ఒకసారి నీ వరకు ఆత్మ సంబంధంగా ఒకసారి ఆలోచించు. ఇస్రాయేలు యోధ వల్లే నువ్వు నేను లేమా? ఇన్నిసార్లు ప్రభుని అప్పగిస్తా వచ్చాను, ఇది ఇట్లా పోతాను, ఇట్లా చేస్తాను. సంఘ పరిస్థితులు, సంఘ పనుల్లో, సంఘ పనుల్లో, కుటుంబ వ్యవస్థలో, నీ ఆఫీసుల్లో, నీ చదువు దగ్గర, ఆయా పరిస్థితుల్లో ఇలాగ ఇస్రాయేలు వల్లే కుయిక్తో నువ్వు నడిచేవలేదా? అది ప్రభుని అప్పచెప్పటమే కదా, అది మనకు సంబంధించిందే కదా. ప్రభు నీకు అన్ని ఇచ్చాడు, ఇస్రాయేలు వచ్చేసి నీకు అన్ని సమృద్ధి ఇచ్చాడు కదా. అంటే ఆయన డబ్బు తెచ్చి నీకు ఇవ్వకపోవచ్చు, నీకు సమృద్ధి ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అయితే నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఇస్రాయేలు దేవతలు నువ్వు కోల్పోతా ఉన్నావు, సమస్తాన్ని కోల్పోతా ఉన్నావు. ప్రభువలే నువ్వు లేవు అనే ఇస్తాలు మన జీవితంలో. అలాగే మనం నడుస్తూ ఉన్నాం కానీ, ప్రభుత్వం వెంబడిస్తూ ఉన్నాను, ఆదరణ కోసం పోతున్నామని. మన పరిస్థితి ఎలా ఉందంటే ఇస్రాయేలు ఏదో వల్లే మనకు మనసున్నారు. మనం సరి చేసుకుందాం. అలాంటి విధానం మన హృదయంలో ఉందన్నమాట. హృదయంలో ఏదైతే కల్మషం ఉందో, చెడు ఉందో తీసేయాలి. ప్రభు అంటూ ఉన్నాడు. అందుకు రోమిల పత్రం సందర్భం కాదు, కానీ అటు చూస్తే ప్రభు వాళ్ళ భ్రష్టమని చెప్పాడు అనమాట. సదన మారుతామమ్మా మాట ఎన్నో వచ్చినాము. కాబట్టి అనేకసార్లు చూస్తాడు, ఏం చేస్తాడంట, మన సరి చేయబట్టే ప్రభు చేస్తాడు, నేను ప్రేమించిన దగ్గర తీసుకుంటాడు. లేకపోతే ఏం చేస్తాడంట, విడిచిపెట్టేవాడు. తీయండి రోమిల రాసిన పత్రిక. సరి చేసుకుందాం ప్రభు దగ్గర. ప్రభు నాలో ఇస్రాయేలు వలె ఆ కుయుక్తి, ఆ ద్రోహము, ఆ చెడుతనం నాలో ఉంది ప్రభా, నన్ను సరి చేయి. నీ బల్లకాడికి వెళ్ళిపోతూ ఉంటున్నాను, ఆయా పరిస్థితుల్లో నేను ఇలా నడుస్తూ వచ్చినాను ప్రభు. నన్ను ఎవరు చూడలేదు, నేను బయటే ఉన్నాను, నా బంధువులు లేరు, నా అసలు సంబంధం లేరు, నా సంఘంలో ఉన్న వారు ఎవరు లేరు, అయినా నేను బయట పని తిరుగుతూ వచ్చినాను. వాళ్ళు తిరిగిపోవచ్చు, అయితే ప్రభు తెలుసు, ప్రభు చూస్తూ ఉన్నాను. రోమిల రాసిన పత్రిక కదా, రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి అమ్మా. 28వ వచనం నుంచి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకు పోయిరు కనుక చేయడానికి కారణం చేటుకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. ఏం చేశాడంట? ఏమీ లేదంట, మనము దేవుని చోటు. ఇలా కొన్నిసార్లు మన జీవితాల్లో అలా ఉంటుంది కదా. మన మనసుని మనం ఒప్పించుకుంటాం అనమాట. దేవుని మనసుని వచ్చుకుంటుందని మనం సరేలేరా కాంప్రమైజ్ అయిపోతాం. మన అమ్మాయో అబ్బాయో లేకపోతే మన ఇంట్లో వాళ్ళు అని అనుకో, సరేలేరా వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళు కోరుతున్నారు కదా, సరే ఏం కదా పోయి అంటాం. మనం అలాగా మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయిపోతాం. ఇక్కడ చూస్తే కింద చూస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ విధానం చూస్తే ఆడ కింద వాళ్ళ పరిస్థితి ఉంది. అలాంటి వారు భ్రష్ట మనసుకు అప్పచెప్పిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, కొన్ని మాటలు చూస్తే అట్టి వారు సమస్తం అట్టి వారు ఎలా ఉంటారంట, సమస్తమైన దుర్నీతి చేత ఉంటారంట, దుష్టత్వం చేత ఉంటారా, లోపం చేత ఉంటారంట, ఈష ఉంటుందంట, మత్సరము, నరహత్య, కపటము, కుండ్రిగాండు, అపవాదకులు, దేవదోషకులు, హింసకులు, అహంకారులు, బెంగుమలాడువారు, చట్టం కల్పించేవారు, తల్లిదండ్రులకు అవివేకులు. చూడు, లోపం గల్లవారు, అవివేకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ సాధారణమైన మనకు తెలిసేది అనమాట, మన కుటుంబాల్లో ఉండే అనమాట. ఈ మిగిలిన మొత్తము దుష్టత్వము, ప్రియమైన వారు ఇలాంటి విధానం ఉంటారు.
భ్రష్ట మనసు అప్పచేటువంటి ఇలాంటి కలిగి ఉంటారంట. మనం జ్ఞాపకం చేసుకోవాలి, భ్రష్ట మనసు అప్పచేటువంటి ఈ కలిగి ఉంటారా? ఈ ఏమైనా మనలో ఉన్నాయా? మన శరీర సంబంధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? కాబట్టి బింకంలాడుతూ ఉన్నామా? లేకపోతే లోభం మనలో ఉందా? లోభం అంటే పిసినార్తనం అనమాట. ఏం మనం ఇవ్వాల్సింది ఇతనికి మనం సహాయపడగలం అనుకో, సహాయం చేయకుండా మనం వెనక చెయ్యి వెనక తీసామనుకో, అది లోభం కింద వస్తుంది. ఆ పొందడానికి అర్హుడు మనం ఇవ్వడానికి మనము సరిపోయిన వారు ఉంటాం. అది మనం చేయకుండా మనం గట్టిగా మనం ఏంటంటే వాడి వల్ల మనకు ఉపయోగం లేదు. కొన్నిసార్లు మనం క్రైమ్ చెల్లించాలి, గుర్తుపెట్టుకోండి. క్రైమ్ ఉంటుంది, నష్టపోవాల్సి వస్తుంది. అలా బైబిల్లో చూస్తే క్రైమ్ కనపడుతున్నాం. అపోజినప్పుడు క్రైమ్ ఉంది, మన ప్రభులు క్రైమ్ కనపడుతూ ఉంటుంది. క్రైమ్ లేకుండా ఉంది కదండి. మనం ఎలా ఉంటామంటే మనము చాలా తెలివిగా ఎలా ఉంటామంటే స్వార్థ ప్రియులుగా ఉంటాం అన్నమాట. సెల్ఫిష్ పీపుల్ లాగా ఉంటాం అన్నమాట. కొన్ని విషయాలు స్వస్థ బుద్ధి ఉండాలి మనకి, సౌండ్ మైండ్ అంటారు. అలాంటివి మనకు జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత చూస్తే ఎలా ఉంటుందంటే దాంట్లో చూస్తే బెంకములాడేవారు, లోపం, అవివేకులు అనమాట, ఏం తెలియనట్టు అనమాట. మనం అలా కొడుతూ మనం ఎలా ఉంటుందంటే స్వస్థ బుద్ధి కలిగిన వారమై దినములు చెడ్డలుగా దినవల్ని ఏం చేయాలంటే దినవల్ని మనం ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నాం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఏం నేర్చుకుంటారా? నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ప్రభు దగ్గర నువ్వు నేను పొందాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే, ఆయన లోబడాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడకుండా ఏది నువ్వు పొందలేవు. కాబట్టి ప్రియమైన వారు లేరా, ఉదయ కాలం మీద మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు మీద ఆధారపడదాం. అలా ప్రభు చిత్తాన్ని అప్పచెప్పుకుందాం. ప్రభువును ప్రేమించేవారు ఉన్నాం. ప్రభు ఇప్పుడు నేను చేస్తాను, నేను ఏందో ఆనందించేవారు ఉన్నాం. ఆ ప్రభులో మనం పాల్పొందేవారు ఉన్నాం. దినాల్లో భయం ఒక చిన్న వాక్యం ముగించేసాను. ఒక చిన్న సందర్భం చెప్తాను. మన సందర్భంలో మాట్లాడే సందర్భం వస్తే అన్న అంటా ఉన్నాడు, అయ్యా మనం చివరి దినాల్లో ఉన్నాం అయ్యా, అంత అయిపోయింది అన్నాడు. ఏందన్నా ఏంది అవి ఉన్న డ్రోన్లు ఉన్నాయి కదా, కారుకు సంబంధించిన ఆ డ్రోన్లు చేస్తూ ఉన్నాయి. తర్వాత టెక్నాలజీ మొత్తం మారిపోతూ ఉంది. ఏంటంటే అది ఎలాన్ మస్క్ అంటే ఇప్పుడు వాడు పెట్టిన ప్రాజెక్టుల్లో వాడు బాధపడతానంట. మనుషులు సొంతాన్ని బాధపడతా ఉన్నాడంట. అది అంట ఏం చేస్తుందంటే ఆ చిప్పు అంట ఏదైనా ఆ చిప్పు మనుషులు ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రాణం పోదంట. ఏం చేస్తాడ ఆ చిప్పు మెదడు కింద చేస్తారంట, ఇంజెక్ట్ చేస్తారంట, అనుసంధానం చేసినప్పుడు అంట ప్రాణం పోదు. ఇంకా బైబిల్ ప్రవచనం ఉందన్నమాట. శ్రమ దినాలు రాబోతున్నాయి. ప్రభు ఏంటంటే ఇప్పుడు వస్తాడు తెలియదు. ఆడ 3వ దేవాలయం కట్టబడిన అమౌంట్ 3 రోజుల్లో కట్టేస్తాడంట. నేతనే చెప్తా వచ్చాడు. 3 దినాలు కట్టేస్తాడంట దేవాలయం. 3 దినాలు కానీ 24 అవర్స్లో కట్టేస్తాడు. ఆయన 3 దినాలను కానీ 24 అవర్స్ లేపేస్తాడు అనమాట. మొత్తం అయిపోయింది. అయితే మొన్న పడ్డ ఇరాన్ వేసిన బాంబు వచ్చేసి అలాస్కా డోమ్ ఉంది కదా, దానికి కొన్ని దగ్గరలో పడ్డదంట. అంతే. అది దమే పడ్డదే ఈ దేవాలయం కట్టబడేదేమో, తర్వాత ఏమో మార్పు వచ్చేది మనకు తెలియదు. అయితే అంత దగ్గర ఉన్నాము, ఇంకా పరిస్థితి మనకు తెలియదు. అందుకే యుద్ధం జరుగుతూ ఉంది. ఎట్టవుతుందో తెలియదు అనమాట. ఇప్పుడే జరుగుతుందో తెలియదు. మనం ఎలా ఉన్నామంటే నిమ్మకి నీరెత్తినట్టు నిమ్మలంగా ఉన్నాం. అయితే నేను బాధపడతాను, ఎన్ని జరుగుతూ ఉన్నాయ్యా, మనం పాము ఉన్నాము, మనం భయమే లేకుండా ఉన్నాము, వస్తుందని చెప్పి సంతోషపడతా ఉన్నాము, అన్నీ చేస్తూ ఉన్నాము, మనం ఇప్పుడులానే ఉన్నాము, లోతు దినాల్లో ఉన్నాను కదా, అట్టే మనం ఉన్నామని చెప్పేసి అన్నది. ఈ చిప్పు వచ్చిందంటే మన దాంట్లో ఇంజెక్ట్ చేశారంటే ప్రాణం పోదంట. నువ్వు కోసుకున్నా, ఆత్మహత్య చేసుకున్నా, ఏం చేసినా, విషయం అయినా కూడా నువ్వు చచ్చిపోవంట. బైబిల్ అదే రాయబడింది కదా. తేలిచి కొడతాడు నిన్ను. 1000 తేలి విషయం కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అది నువ్వు ఎక్కువ బాధ ఉంటుందంట. ఒక తేలు కుడితేనంట, తేలు వచ్చేసి నేను కుట్టినప్పుడు మహాశ్రమ కాలంలో అది 1000 తేలు కుట్టిన దానికన్నా కూడా ఎక్కువ బాధ ఉంటుందంట. నువ్వు సాగు కోసం ఎదిగిలేసేసి అన్ని ప్రయాసపడుతున్నా కూడా ఉపయోగం ఉండదంట. సాగు అంట మహాశ్రమ కాలం, శ్రమకాలం కాదు, మహాశ్రమ కాలం. అప్పుడు ఏంటంట ప్రభు మనం ఎత్తపడతాము, మన విద్యాకాశం వెళ్తాము, అంత్యక్రియ పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే పరిపాలన చేస్తాడు, ద్వారా నువ్వు పరిపాలన చేయబడతా ఉంటావు. అర్థమైందా? ఏం చెప్తాడ ఎలా వస్తుంది? ఆ ప్రాజెక్ట్ తయారు చేశాడు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఉందన్నమాట. 5 ప్రాజెక్టులు అది ఒక మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. ఆ చిప్పు తయారు చేస్తాను అనమాట. అర్థమవుతా ఉంది ప్రియమైన వాళ్ళరా? మనం ఎంత దగ్గరగా ఉన్నాం ప్రభువు రాకడితే, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం భయపడాలి. మనం ప్రభు అందుకే అందుకుండా వచ్చా ఆత్రపడ్డాడంట. ఆత్రపడ్డాడు. దేనికోసం ఆత్రపడాలి? మన వరకు మనం ఆత్రపడతాం. మొదటిగా పలకడికి వెళ్ళిపోతున్నాం. మనం ఎవరి కోసమే కాదు,
మన కోసం మనం అతడు ప్రభు నా వరకు నేను పరిశుద్ధంగా ఉన్నాను, నువ్వు వస్తే నేను విడిచిపెట్టబడకూడదు. ఎక్కడ 24 hours నెల ఉన్నా నిలవనంగా ఉండాలి, నిర్దోషం ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, ఎలాంటి లోపం ఉండకూడదు, ఎలా యోగుగా ఉండాలన్నమాట. ప్రభు ఇప్పుడు ఇచ్చిన టకాములు లేపడాలన్నమాట. తొందరపడేటప్పుడు మైండ్ అనమాట, తొందరపడేటప్పుడు మార్చబడతాం అనమాట. ఆ తొందరపాటులోనేమో ఆ పిలుపు ఉంటుంది, ఆ పిలుపులో నీ పేరు మొత్తం వచ్చేస్తారనమాట. నువ్వు మరీమో శుభమో వల్లమో ఏమైనా ఉండొచ్చు, ప్రభు పిలుస్తాడు, మరి మానంగానే వచ్చేస్తారనమాట. ఆ ప్రభు ఒకే పిలుపు అనమాట, బోర శబ్దంలో. ఆ పిలుపులో ఒక పిలుపులోనే నీ పేరు వినపడుతుంది అనమాట. అర్థమవుతుందా? ఒకే పిలుపు, ఆ ప్రపంచ దేశాలు ఉన్న భూమండలం మీద ఉన్న పేర్లను ఆ పిలుపులోనే నీ పేరు ఉంటుంది అనమాట. ఒకే ప్రభు ఒకసారి పిలుస్తాడు, ఆ పిలుపులో నీ పేరు ఉండాలని గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని చిత్తంలో పడదాం, సరి చేసుకుందాం, యోగ్యులుగా మనం మార్చబడదాం, అలా బలలో పాల్గొందాం. 2 మోకాలు నిలబడదాం. ప్రార్థనలో ఉందాం.